హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ. దానితో పాటు కారప్పొడి కూడా చూద్దాం. దానికోసం 1 కప్పు పల్లీలని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండుని, వెల్లుల్లి రెబ్బల్ని 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు వేసుకుని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకుని, ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకుని అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్, ఇంగువ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగా వేసి బాగా కలుపుకొని స్టోర్ చేసుకోండి. బోండా కోసం పిండి కలుపుదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు పొడి బియ్య పిండిని వేసుకుని క్యారెట్ తురుము, సొరకాయ తురుము వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని పిండిని బాగా కలిపి చిన్న పునుకులు వేసుకుని సర్వ్ చేసుకోండి.